ఓం నమః శివాయ. నిర్మల్ పట్టణం నుండి భక్తిభావంతో తరలివచ్చిన విజయ్ కుమార్ దివ్యా దంపతులు, వారి కుటుంబ సభ్యులు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథాశ్రమంలో కొలువైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తమ ఆరాధ్య దైవం పట్ల అపారమైన భక్తిని చాటుకుంటూ వారి కుటుంబ సభ్యుల పేర్లపై వారి గోత్రమైన పసుపు నీళ్ల గోత్రంపై అర్చనలు నిర్వహించుకున్నారు. ఆ పరమేశ్వరుని దివ్యమైన ఆశీస్సులను పొందాలనే ఆశతో కుటుంబమంతా శివయ్యకు అభిషేకం చేసి ఆధ్యాత్మిక ఆనందంతో పులకించారు. పుణ్యలింగేశ్వర స్వామి దేవతాభ్యో నమో నమః. ఆనందకర్పూర దివ్య మంగళ నీరాజనం దర్శయామి. పార్వతీపతయే హర హర మహాదేవ. శంభో శంకర నమః శివార్పణమస్తు. శతమానం భవతి శతాయత్ ప్రశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. భక్తులందరూ ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమంలో పాల్గొని మంత్రోచ్చారణల మధ్య యాగంలో హవిస్సు నవధాన్యాలు సమర్పించి సకల దేవతల అనుగ్రహాన్ని పొందారు. గాయత్రీ దేవ్యై నమః అగ్నయై నమః మహారుద్రాయ నమః స్వాహ మహారుద్రాయ నమః. అర్చకులు అందించిన పవిత్రమైన ఇటుకలను భక్తితో చేతుల్లోకి తీసుకుని కళ్లకు హత్తుకుంటూ నూతనంగా నిర్మిస్తున్న శివాలయ నిర్మాణ స్థలానికి వెళ్లారు. కుటుంబ సభ్యులందరితో కలిసి ఆ ఇటుకలను అందజేసి దివ్యమైన నిర్మాణంలో భాగస్వామ్యమయ్యారు. ఈ సందర్భంగా అభాగ్యుల వసతి భవనాన్ని సందర్శించారు. అనంతరం అచంచలమైన భక్తితో శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్మిస్తున్న గణపతి ఉపాలయ కలశం నిమిత్తం విలువైన సాయం చేసి పుణ్యఫలాలు పొందారు. విఘ్నాలను తొలగించే వినాయకుని ఆలయానికి సాయం చేసిన ఈ పుణ్యమూర్తులపై ఆ శివయ్య ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథాశ్రమం కోరుకుంటుంది. ఇప్పుడు మేము మళ్ళీ 3 years అవుతూ వస్తున్నాము. 3 years అవుతూ వస్తే చాలా మటుకు చాలా చేంజెస్ మేము చూసాము. అప్పుడు బిల్డింగ్ కూడా లేకుంటుండే. సో మంచి బిల్డింగ్ కట్టారు. అరౌండ్ 600 మెంబర్స్ డిసేబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మనకి ఎప్పుడు ఆపర్చునిటీ దొరకదు. ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఒక పర్సన్ని మనం తీసుకొని ఆయనకు హెల్ప్ చేయడం అంటే ఇప్పుడున్న నవేడేస్లో ఇది పాసిబుల్ కాదు. సో ఇది మేము లాస్ట్ 3 years ఉన్నప్పుడు అప్పుడు మేము ఎంతో కొంత చేసాము. చిన్న సాటిస్ఫాక్షన్ ఉండే. దాని తర్వాత మళ్ళీ టెంపుల్ కడతానని చెప్పారు. టెంపుల్ ఎలా ఉంది, ప్లస్ బిల్డింగ్ కూడా కడతానని చెప్పారు. ఇక్కడికి వచ్చి చూసే వరకు చాలామంది అరౌండ్ 200 మెంబర్స్ మేము లేడీస్ చూసాము. వాళ్ళు మెంటల్లీ డిసేబుల్డ్ ఉన్నారు. అరౌండ్ 400 మెంబర్స్ వరకు జెంట్స్ ఉన్నారు. వాళ్ళు కూడా మెంటల్లీ డిసేబుల్డ్. వాళ్ళకి ఫెసిలిటీస్ కానీ ఈవెన్ ట్రీట్మెంట్ కానీ హాస్పిటల్ కూడా ఇక్కడ మేము చూసాము. వాళ్ళ స్టాఫ్ కానీ అందరి బిహేవియర్ ఇక్కడ మాకు చాలా మంచి అనిపించింది. చాలా మంచి అనుభూతి అనిపించింది. ఎందుకంటే ఎప్పుడైనా మనము టెంపుల్ కట్టించే ఆపర్చునిటీ కూడా మనకు రాదు. బట్ అందులో మేము చిన్న కాంట్రిబ్యూషన్ మా అంతా ఒక చిన్న బ్రిక్ ఇచ్చినందుకు మాకు వి ఫెల్ట్ సో హ్యాపీ ఫర్ దట్. తెలుగు రాష్ట్రాల్లోని అనాథ అన్నార్తుల ఆకలి తీర్చుతున్న యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో కొలువైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి శాశ్వత శివాలయ నిర్మాణం జరుగుతుంది. శివపుత్రుల శాశ్వత మనుగడ కోసం కడుతున్న ఆలయ నిర్మాణానికి మీ వంతుగా సాయం చేసి పుణ్యఫలాలు పొందండి.